అండ్ మీ నిజాయితీ మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలియదు సార్, నేనైతే నిజాయితీగా ఉంటాను. ఆహా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటేనే ఓకే వీళ్ళకి చాలా ఆస్తి వెనకేసుకునే అవకాశం ఉంటుంది అంటారు. ఎస్ సార్. సో బట్ మీ విషయానికి వచ్చేసరికి అది అలా లేదు. మీరు గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ చేశారు, అది అయిపోయింది, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చారు, ఇప్పుడిప్పుడే ఇంకా మంచిగా సంపాదించడం స్టార్ట్ చేశారని చెప్పి విన్నాను. అవును సార్. సో అందుకనేసి ఈ క్వశ్చన్ అడిగాను, అది ఎంతవరకు కరెక్ట్ అనేసి అంటే. కావచ్చు సార్, నేను 100% నిజాయితీగా ఉంటాను. ఓకే. మోసము, అబద్ధము, ఈ మనసులో ఒకటి పైకి ఒకటి ఇవి నా దగ్గరికి రావు, నేను వాటి దగ్గరికి వెళ్ళను. బట్ ఇండస్ట్రీలో అవంతా ఉంటాయి కదా సార్. కుదరదు సార్, ఓకే. కుదరదు. కానీ నా దారిలో నేను వెళ్తున్నాను. నా యొక్క ధర్మాన్ని, నా యొక్క అవసరాన్ని, నా యొక్క పరిస్థితిని నేను అనుకూలంగా చేసుకుంటూనే వెళ్తున్నాను తప్ప ఎక్కడ నేను దారి తప్పలేదు, ఎక్కడ నేను ఎటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం కలిగించుకోలేదు. ఓకే. సరిపెట్టుకుంటున్నాను, ఉన్నదాంతో సరిపెట్టుకుంటున్నాను, వచ్చిన దాంతో తృప్తి పడుతున్నాను, చేయవలసింది చేస్తున్నాను, ఆరాట పట్టడం లేదు, వేరే ఆదుర్ద పట్టడం లేదు, హడావుడి చేసుకోవట్లేదు. ఉన్నదాన్ని, వచ్చిన దాన్ని మాత్రమే చక్కగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాను.